ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, 160కి పైగా అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయం అంటున్న చంద్రబాబు ధీమా వెనుక కారణాలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలిసిన ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, యువతకు బంగారు భవిష్యత్ అందించే బాధ్యత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను తీసుకుంటానని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. నెల్లూరులోని నర్తకి సెంటర్లో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. జరగబోయే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందన్న జగన్ రెడ్డి వాదనలు నిరాధారమైనవని, జగన్ రెడ్డి ప్రజలకు 10 ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని, 13 లక్షల కోట్లు అప్పు చేశాడని, దీనికి విరుద్ధంగా మేము సంపద ఉత్పత్తి చేయడం, ఆదాయాన్ని పెంచడం, పౌరులకు సమానమైన పంపిణీ నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సైకో సాగనంపాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్తు లేదని, తమ ఆస్తులకు భద్రత లేదని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, దీని ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకం ఉండదని, దస్తావేజులు ఉండవని చంద్రబాబు అన్నారు. భూముల రికార్డులన్నీ ఆన్లైన్లోనే ఉంటాయని, ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా జగన్ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దంపై చేస్తానని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామని, వారి కోసం హౌస్ నిర్మిస్తామని, ముస్లిం సోదరులకు మక్కా యాత్రలకు 1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. మౌజం ఇమాంలకు గౌరవ వేతనం పెంచుతామన్నారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రిసిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అంతేకాక ఈ ప్రాంతాన్ని హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దామని, టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 48,000 ఇళ్లు అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతును రాజుగా చేసి ఏటా 20,000 ఇస్తామని అన్నారు. ఏప్రిల్ నుంచి సామాజిక పింఛన్లు 4,000, దివ్యాంగులకు 6,000 పింఛన్లు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజలు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలని తెలిపారు. అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని కోరారు. ప్రజల భవిష్యత్తుకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.